అదేంటండి, నేను చెప్పమన్నది ఆవిడ చెప్తే అది ఎలా సాక్ష్యం అవుతుంది అని చామంతి నిషాను నిలదీస్తూ ఉంటుంది. మీరు చెప్పమన్నది ఆవిడ చెప్పిందని నేననంటే మరి మీరు ఒప్పుకుంటారా? అది ఎలా ఒప్పుకుంటాను? మరి ఎవరు ఎన్ని చెప్పినా ఆవిడ మాత్రం తను చెప్పిందే స్ట్రైక్ అని ఉండాలి కదా. ఎందుకంటే ఎంతమంది ఏం చెప్పినా ఎన్ని తికమకలు పెట్టినా తను ఒకదాని మీద ఫోకస్ పెట్టి ఉండాలి కదా అని చామంతి నిలదీస్తూ ఉంటుంది. కానీ వారు అలా లేనప్పుడు అది అబద్ధమే కదా మిలాడ్ అని చెప్పేసి అంటుండగా, నిజమే, మీరు చెప్పేది నిజమే లాయర్ గారు. ఎందుకంటే తన మాటల్లో ప్రతి ఒక్కటి ఇక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బట్ నిన్నగాక మొన్న జరిగిన దానికి తను గుర్తుపట్టనంతగా ఆలోచించి ఇక ఎరుపు రంగు పసుపు రంగు అని చెప్పేసి తికమక, అంతేకాకుండా తడబడుతూ చెప్తుందంటే ఈ సాక్ష్యం చెల్లదు అని జడ్జి అనేసరికి అందరూ మళ్ళీ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆల్రెడీ మీరు ఇలా అంటారని నాకు బాగా తెలుసు యువర్ ఆనర్. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. అయినా తిను సాక్ష్యాన్ని చూపించినా కూడా మీరు నమ్మశక్యం కాదని చెప్పేసి ఎలా అంటారో నేను చూస్తా. ఎందుకంటే తను చేసింది ఇక అబద్ధమా నిజమా అని తన నోటితోనే చెప్పిస్తా యువర్ ఆనర్ అని నిషా అంటూ ఉంటుంది. ఏంటమ్మా, మరి నీ దగ్గర అంత బలమైన సాక్ష్యం ఏముంది అని జడ్జి ఇక నిలదీస్తూ ఉంటాడు నిషాను. అక్రమ సంబంధం జేకు వేరే వాళ్ళతో పెట్టుకుందని నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది యువర్ ఆనర్, ప్రొసీడ్ అని జడ్జి అన్న తర్వాత వెంటనే ఇక మరొకరితో ఇల్లీగల్గా పెట్టుకున్న అక్రమ సంబంధం ఫొటోస్ ఇవి యువర్ ఆనర్, ఒకసారి మీరు వీటిని పరీక్షించండి అని నిషా జడ్జి చేతిలో ఇక జయ అక్రమ సంబంధం పెట్టుకున్న ఫొటోస్ వెంటనే జడ్జి చేతికి ఇస్తుంది. ఆ ఫొటోస్ జడ్జి ఇక డీప్గా చూస్తూ ఉంటాడు. ఇక చామంతి మాత్రం ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. లేదు యువర్ ఆనర్, ఇది కావాలని కట్టుకడ అల్లినట్టుగా ఉంది. నా క్లయింటు అలాంటి ఎప్పుడు తప్పుడు ఆలోచనతో తప్పుడు ఇక ఇలాంటి ఎప్పుడు చేయదు యువర్ ఆనర్ అని చామంతి అంటూ ఉంటుంది. సరే, నువ్వన్నది కరెక్ట్ అయితే తనని అడుగుతా, ఒక్కసారి ఇది చూసి చెప్పు జయ, ఈ ఫోటోలో ఉన్నది నిజమా కాదా అని వెంటనే కోపంతో సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే జయ నిజమే అండి అనేసరికి చామంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వారు అన్నది నిజమే కాబట్టి తను తప్పు చేశానని ఒప్పుకుంది కాబట్టి నా క్లయింట్కు తిన తరపున విడాకులు ఇప్పించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్ అని నిషా జడ్జిమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఇక చామంతి మాత్రం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక్కడ అందరూ కలిసి చాలా టెన్షన్ పడుతుండగా ప్రేమ్ కూడా ఇక చామంతి ఓడిపోవడానికి వీల్లేదని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. జడ్జి తరపున ఎలాంటి నిర్ణయం వస్తుందో అని కంగారు పడిపోతూ ఉంటాడు. నిషా వెళ్ళి కూర్చుంటుంది. ఈలోపు ఇక జడ్జి తన ఆలోచన ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో అని చెప్పేసి చామంతి ఆలోచిస్తుండగా అప్పుడు ప్రేమ్ మనసులో ఇంకా నీ ఓటమి ఒప్పుకోకు, అసలు నువ్వు గెలవడానికి ఆలోచించి నీ ఓటమి ఒప్పుకోకు అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. యువర్ ఆనర్ అని చెప్పేసి వెంటనే ఈ విధంగా చామంతి పిలుస్తుంది. నిషా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వు ఏమన్నా విచారించాల్సిందా? అవును యువర్ ఆనర్, ఇప్పుడు లాయర్ నిషా గారు ఫోటోలు చూపించారు. బట్ ఆ ఫొటోస్ ఎవిడెన్స్ పట్టుకొని తను అవి చూసి నేను చేసింది తప్పే అని జయ ఒప్పుకుంటుంది. కానీ ఆ ఫోటోలలో నిజం ఎంతుందో అబద్ధం కూడా అంతే ఉంది. దాని వెనుకాల ఎన్ని కుట్రలున్నాయో అవన్నీ ఖచ్చితంగా బయట పెడతాను అనే విధంగా అంటూ ఉంటుంది. అదేంటమ్మా, ఆల్మోస్ట్ సాక్ష్యాలు ఎదురుగానే ఉన్నాయి కదా, నువ్వు ఎలా బయట పెడతావు? ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి యువర్ ఆనర్, నేను జయతో మాట్లాడతా అని అంటుండగా, అలా ఎలా? ఆల్రెడీ సాక్ష్యాలు ప్రవేశపెట్టాను కదా, ఇప్పుడు నా క్లయింట్కి ఎలాగైనా
విడాకులు ఇప్పించమని కోరుకుంటున్నా అని చెప్పేసి ఈ విధంగా టైం అంతా వేస్ట్ చేస్తుంది అని విధంగా నిషా అంటూ ఉండగా పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి జడ్జి అంటారు. ఈలోపు జయన్ పక్క తీసుకెళ్ళి చామంతి అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పు జయ, అసలు నిజంగానే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని అడుగుతుండగా లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఒప్పుకున్నావు అలా అంటే, ఎందుకు ఒప్పుకున్నానంటే నేనని చెప్పేసి జయ భయపడుతూ ఉంటుంది. నువ్వు భయపడకు జయ, ఏ విషయమైనా నాకు క్లారిటీగా చెప్పు, ఎందుకంటే ఇందులో నీ జీవితం చాలా ఉడిదుడుకులతో బయటపడతావు. ఒకవేళ ఇది అబద్ధమైన నిజమని ఒప్పుకుంటే నీ లైఫ్ నీ చేతిలో నుంచి చేయి జారిపోతుంది అని విధంగా చామంతి అంటూ ఉంటుంది. ఇది కావాలని చెప్పేసి నన్ను బలవంతంగా ఒప్పించేలా చేసింది రమాదేవి మేడం అని ఒక్కసారిగా చెప్పేసరికి షాక్ అయిపోతుంది. అంటే ఆ ఫోటోలో ఉన్నది నువ్వు కాదు. లేదు మేడం, నేను అలాంటి పొరపాటు కూడా ఎప్పుడు చేయను. ఒకవేళ అదే సిచ్యువేషన్ అయితే చావనైనా చేస్తాను కది, అలాంటి పొరపాటు ఎప్పుడు చేయను. నా భర్తను నా దగ్గర నుంచి విడగొట్టాలని ఇక వీళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నారు, కానీ నా భర్తతో నాకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అని విధంగా అంటుండగా వెంటనే ఇక చామంతి 10 నిమిషాలు టైం అయిపోతుంది కదా, నిషా మళ్ళీ వెంటనే ప్రాసిక్ గారు ఇప్పుడు చామంతికి ఇచ్చిన టైం కూడా అయిపోయింది, ఇక మీరు జడ్జిమెంట్ ఇచ్చి నా క్లయింట్కు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువరాన్ అని చెప్పేసి నిషా అంటుంది. ఒక్క నిమిషం, ఎందుకంటే నేను కాసేపు మాట్లాడే సమయం నాకు ఇస్తారని నేను కోరుకుంటున్నాను అని విధంగా చామంతి అంటుంది. పర్మిషన్ గ్రాంటెడ్ అనేసరికి ఇప్పుడు ఇక్కడ జరిగింది నిషా లాయర్ గారు చూపించింది అన్ని సాక్ష్యాలు ఎవిడెన్స్తో సహా ఇక నా క్లయింట్కు న్యాయం చేయమని అంటుంది కదా. నేను ఈ కేసులో గెలవాలని చెప్పేసి అవతల వ్యక్తి తప్పు చేయకుండా తప్పు చేశారని బలవంతంగా వాళ్ళ మీద తప్పు రుద్దేలా ప్రయత్నం చేసిన ఇక నిషా లాయర్ గారు అదే మీరు ఎలా తన మీద తప్పు చేయకుండా తప్పు చేశారని రుద్దారు కదా, ఏం మాట్లాడుతున్నావు, అంతే కదా, మీరు తప్పు చేయలేదని ఇక తను వాదించినా కూడా తప్పు చేశారని వాదించారు కదా, అందుకే అని చామంతి మాటలకు నిషా షాక్ అయిపోతుంది. ఇక ముసుగులో గుద్దులాట అవసరం లేదు యువర్ ఆనర్, ఎందుకంటే కావాలని జయతో బలవంతంగా ఒప్పించి ఇదంతా చేయించారు, అంతేకాదు తిని కేసులో గెలవడానికి ఇదంతా ఆ ఫోటోలో ఉన్నది జయ కాదు. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి యువర్ ఆనర్ అని మళ్ళీ ఒకసారి ఫోటో ఇచ్చేసరికి అబ్జర్వ్ చేస్తుండగా అసలు నేను ఏ తప్పు ఎరగను యువర్ ఆనర్, ఎందుకంటే కావాలని బలవంతంగా నన్ను ఒప్పించారని జయ నిజాన్ని బయటపెట్టేసరికి నిషా షాక్ అయిపోతుంది. మరి జడ్జి తరపున ఎలాంటి వాదోపవాదనలు గెలుపుకు తొలిమెట్టు ఎక్కబోతుందో ఇక అందరూ ఎక్కాలని ఎంతమంది మనస్ఫూర్తిగా కోరుకున్నారో ఈరోజు లైక్ ద్వారా తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి